ఏమవుతుంది, నామినేషన్లు, ఎలిమినేషన్లు, పాయింట్లు చెప్పుకోవడాలు, అవతల వాళ్ళని తప్పు పట్టడాలు, దాంట్లో లాజికల్ లాగడాలు. ఏముంటే ఉంటది ఉంటారు లోపల, ఏం లేకపోతే బయట ఉంటారు. కంటెంట్ ఉండాలి. అది కూడా బయట ఇఫ్ ఇట్ ఈస్ రెండు రకాలు ఉంటాయి. ఏముంటే ఉంటారు, ఒకటి ఆడియన్స్ సపోర్ట్, ఇంకొకటి బిగ్ బాస్ సపోర్ట్. సో బిగ్ బాస్కి నచ్చేది ఏంటి అంటే నెగిటివ్ అయినా పర్లేదు, ఓకే, నేను తిట్టుకున్నా పర్లేదు, నువ్వు ఏదో రకంగా అక్కడ జనాల్లో ఉండవు. నువ్వు ఇప్పుడు సోనియా ఉంది, నిజానికి ఓటింగ్ పెడితే ఫస్ట్ బయటకు వచ్చేది ఆవిడ. మీరు గమనించండి, ఆవిడ ఉంటది. ఎందుకంటే ఆ నెగిటివిటీ కావాలి మాకు, అదే. సో ఆ నెగిటివిటీ ఉన్నప్పుడే తిట్లు గిట్లు రావడం, అది హైప్ అవడం అనేది. సో బిగ్ బాస్కి ఒక క్రైటీరియా ఉంటుంది, వీళ్ళు ఓడిపోవచ్చు కానీ వాళ్ళు మనం ఏదో రకంగా అట్టే పెడదాం. దానికి ఏంటంటే ఈ సింపతి గేమ్లు, ఇప్పుడు సింపతి గేమ్ తప్పవచ్చు, ఎథికల్ కాకపోవచ్చు, ఎవరు మనకంటే ఆడేది లేకపోతే అది, బట్ జనాలు తిట్టుకుంటూనో లేకపోతే అయ్యో పాపం అనుకుంటూనో ఏదో ఒకటి చూస్తున్నారు, ఆ కోణంలో ఉండొచ్చు. బట్ అది కాకుండా గేమ్ వైజ్ నువ్వు ఎంత లాజికల్గా ఎంత పాయింట్ మాట్లాడావు అనేది చూసే కొంత ఆడియన్స్ ఉండొచ్చు. ఎందుకంటే మీలాంటి రెగ్యులర్గా బిగ్ బాస్ చూసి భలే పాయింట్ పట్టిందిరా, భలేగా మాట్లాడారా అనుకునేవాళ్ళు ఒక 20% 10% ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అకలింపు చేసేసుకున్నారు, గేమ్ అంతా ఆవాహయం అనమాట. బట్ మిగతా వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు బిగ్ బాస్ చూసి అరే మనవాడు ఉన్నాడు ఓటు ఏంట్రా అనుకునే వాళ్ళకి ఆ 1 hour ఎపిసోడ్లో వాళ్ళకి అర్థం అయ్యేది ఏంటంటే వీడు మంచోడరా, ఇటు ఉండాలరా అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో బేసికలీ ఒక మంచితనానికి, ఒక పాజిటివ్ ఎంటర్టైనర్కి జనాల్లో ఒక మంచి ఇమేజ్ ఉంది. నెగిటివ్ అవ్వలేదు, పాజిటివ్గా వచ్చారు, ఆ హ్యాపీనెస్తో ఉండిపోయారు. మీ ఎలిమినేషన్ టైంలోనే మీరు ఎవరు మీకు అర్థమైందని అడిగారు, మీరు నాకు అర్థం మీరు అనుకునేది కూడా చెప్తే నేను వింటాను, ప్రేక్షకులు కూడా వింటారు. రైటే, అంతేనా? అదేనా బిగ్ బాస్ గేమ్? అంతే, అంటే సిచ్యువేషన్స్. మీరు ప్లేయర్ అండ్ మీరు నాకన్నా బెటర్ ప్లేయర్, లాస్ట్ వీక్ దాకా ఉన్నారు కాబట్టి. మనం అంటే అప్పుడు 8 సార్లు కంటెండర్ కెప్టెన్సీకి, అప్పుడు కెప్టెన్స్ మా టైంలో కెప్టెన్. 8 సార్లు లైన్గా ఎవ్రీ టైం గేమ్స్ ఆడేవాడిని, ఫన్ ఎంటర్టైన్మెంట్ లైక్ అన్నీ నాది ఉండేవి, నామినేషన్స్ అన్నీ కలిసి ఉండేది నాది. లైక్ ఆడియన్స్లోకి వెళ్ళలేదు అంతే తేడా, ఓటీటీ అయిపోవడం వల్ల ఆడియన్స్లోకి వెళ్ళలేదు. సీజన్ అంటే ఉండొచ్చు, అన్ని పాయింట్లు ఉంటాయి. ఓటీటీ అయిపోయింది, ఈసారి ఓటీ అటేయండి అంటే మెయిన్ దాంట్లోకి వెళ్ళండి ఈసారి. ఇప్పుడు మీరు ఎలిమినేట్ అవుతున్నప్పుడు మీరు అసలు ఎలిమినేట్ అవుతున్నాను అనుకున్నారు, లేకపోతే మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఎలిమినేట్ అయిపోతారని మనసులో ఒకటి వచ్చి ఉంటుంది? నాకు క్లియర్ కట్గా if I wanted to be there, I could be there. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అని మీరు అనుకోవచ్చు, కానీ దట్ ఈస్ ట్రూత్. మీరు కావాలంటే ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, అభయ్ బయటకు వచ్చాడు. అదే దాని గురించి చెప్పండి. అభయ్ వర్త బయటకు వచ్చేది రైట్. ఈ క్వశ్చన్కి నేను ఉండాలనుకుంటే ఉండేవాడిని అంటే ఈ గొప్పలు చెప్పుకుంటున్నారా, డబ్బాలు కొట్టుకుంటున్నారా అని మీరు అనుకోవచ్చు, కానీ నేనే బయటకు వచ్చేసాను అక్కడ. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వీక్ మేబీ నా పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా డౌన్ అయిపోతుంది, ఎందుకంటే సౌండ్ రాట్లా, ప్రోటీన్ లేదు, ఇంకా అక్కడ లేదు, అయిపోతానేమో జనాల దృష్టిలో నేను మంచిగానే బయటకు వచ్చేద్దాం అనేది ఒక మొదలైంది. దానికి తోడు అదే చెప్తున్నా కదా, 1 week వరకు ఓకే బాగానే ఉండింది, స్టిల్ గుడ్, కానీ ఇది అవుతుంది అనేది. సో నేను క్లియర్ కట్గా అబ్బాయితో క్లియర్ కట్ డిస్కషన్ అయిన వెళ్ళే ముందు నిజంగానే వెళ్ళిపోవాలనుకుంటున్నారా నన్ను పంపించేయండి, ఒకవేళ అవకాశం ఉంటే. మన చేతిలో ఏముండదు, ఒకవేళ అవకాశం ఉంటే. బట్ అదృష్టం బాగుండే అదేదో మరి బిగ్ బాస్ విన్నాడో వీళ్ళకి అవకాశం ఇచ్చాడు అనుకుంటా. సో మీరు అవైనే కాదు, రేపు వచ్చే ప్రతి కంటెస్టెంట్ వారానికి ఒకళ్ళు వస్తుంటారు కదా, వచ్చిన వాళ్ళని అన్ని క్వశ్చన్స్తో పాటు శేఖర్ భాషని మీరు ఎందుకు ఎలిమినేట్ చేశారు, తనే వెళ్ళిపోవాలనుకుంటే మీరు ఎలిమినేట్ చేశారా, లేదు మీకు పోటీ అవుతాడని ఎలిమినేట్ చేశారు అని మీరు అడిగి చూడండి, మీకు ఆన్సర్ దొరికిపోతుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరితో, అంటే నేను అడిగి వచ్చేసాను కాబట్టి ఎవరి మీద నాకు కోపం కూడా లేదు, హ్యాపీగా ప్రేమగా పంపించారు. అందరూ నా ఫ్రెండ్స్గానే వచ్చాను. రేపు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ వెన్నుపోట్లు నెత్తిన పోసుకోవడాలు పొడుచుకోవడాలు ఏం లేకుండా అందరూ మంచి ఫ్రెండ్స్తోనే వచ్చాను. ఉన్న 2 నెలలు 2 వారాలు మంచి సరదాగా జోకులు వేసుకుంటూ హెల్దీ అట్మాస్ఫియర్ బిల్డ్ చేశాను అందరితోటి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో మీరైతే ఇది అడిగి చెప్పండి, అప్పుడు నేను చెప్పేది నిజం, డప్పాలు కాదు, గొప్పలు కాదు. నేను ఉండాలి అనుకొని ఉంటే ఖచ్చితంగా ఆ రోజు ఆదిత్యనే బయటకు వెళ్ళేవాడు. ఎందుకంటే మీకు ఒక చిన్న లాజికల్ ప్రూఫ్ చెప్తాను. అంతకన్నా ముందు దండలు వేయడానికి ప్రక్రియకన్నా ముందు ఈ విషం పోయడం
అమృతం పోయడం, ఉండే తెలుపు నలుపు లిక్విడ్ పెట్టినప్పుడు నాకు ఒకళ్ళు పోసారు, అది సోనియా. బట్ ఆదిత్యకి 3-4 పోసారు కదా. అవును. సో రేపు నిజంగా వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆదిత్యకే పడేవి దండలు కూడా. అసలు నబీల్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అక్కడ. నబీల్ ఇంపాసిబుల్ నాకే దండేసేవాడు నేను అంటే ఎటువంటి డౌట్ లేదు. మీరు కావాలంటే రేపు నబీల్ ఐ థింక్ విల్ బి ద విన్నర్. మీరు చాలా టైం ఆగాలి నబీల్ అడగాలంటే. అదృష్టం బాగుండకపోతే తప్ప. లెట్స్ హోప్. అదే చెప్తున్నా, నబీల్ నాకు అగ్నెస్ట్గా వేసే ఛాన్సే లేదు. అంత థిక్ ఫ్రెండ్స్ మేము. ఆదిత్య లాగా బాగా ఫ్రెండ్లీగా ఉండి లాస్ట్ని పొడిచే టైప్ కూడా కాదు. వెరీ జెన్యున్గా. ఆదిత్య మీతో మంచిగా ఉండి సడన్ నామినేట్ చేయడం వల్ల నేను చెప్తున్నా కదా, నబీల్ ఇంపాసిబుల్ అయ్యాడు, విష్ణుప్రియ ఇంపాసిబుల్ అయ్యాడు, సీత ఇంపాసిబుల్. సరే సీత నాకు వేసింది అనుకోండి. ఒకవేళ నాకు అగ్నెస్ట్గా వచ్చే దండలు ఏమైనా ఉంటే అవి 2, ఒకటి మణికంఠ, సోనియా, అంతే. యశ్వి లేదు. పడదా మీకు వాళ్ళకి? పడదా అంటే నేను 2-3 సార్లు నామినేషన్ చేశాను కాబట్టి. సోనియా సంగతి నాకు తెలియదు. బట్ సోనియా ఏమి చేయకుండానే ఆవిడ విషం పోసింది లాస్ట్న. సో లైట్ నాకు 2 తప్ప. మహా అయితే ఇంకెవరన్నా మధ్యలో ఏమైనా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒకటి ఉన్నా కూడా మిగతావన్నీ మనకి స్టేట్మెంట్ పాస్ చేశారు నబీల్ విన్నర్ అని నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే తను ఏ రకమైన ప్రలోభాలకి గురవడు. ఇట్లా ఇప్పుడు సోనియా లాగా ఏదో డ్రామాలు ఆడితేనో ఇంకోటో, తన గేమ్ తను క్లియర్ కట్గా ఉన్నాడు, జెంటిల్మెన్లు ఆడుతున్నాడు. కాకపోతే ఒకటే ప్రాబ్లం, మీరు ఇందాక అడిగారే, బిగ్ బాస్కి ఏం కావాలి, సెంటిమెంట్లు, డ్రామాలు, అవన్నీ చేయలేకపోతున్నాడు. గట్టిగా అరుస్తున్నాడు, మిగతా టైంలో తక్కువ చూపిస్తారు భయ్యా. నిజంగా మంచి జోకులు వేసినా కూడా సరదాగా మాట్లాడుకునేవి కాదు. బిగ్ బాస్ లో లాస్ట్ ఫైనల్ బిగ్ బాస్ లో గ్రూప్స్ ఫామ్ అయ్యాయి, ఏమైనా గ్రూపులు ఉన్నాయా? ఇప్పుడు ఏమన్నా అయ్యాయేమో తెలియదు. బట్ నేను వచ్చేప్పటికి ఆల్రెడీ ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ అక్కడ ఉంది, మేము గెస్ట్లుగా వచ్చినట్టు అనిపించింది. సో యష్మి, ప్రేరణ, నబీల్ అంటున్నా, ఎవరు, నైనిక, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, వీళ్ళందరికీ ఒకళ్ళు ముందే తెలుసు. వీళ్ళందరూ ఇంతకుముందు పార్టీలోనూ లేకపోతే గేమ్ షోస్లోనూ లేకపోతే సీరియల్స్లోనూ కలిసిన వాళ్ళు వీళ్ళు. సో వాళ్ళ అలా ఉండింది. బట్ థ్యాంక్ గాడ్ వాళ్ళ నిజంగానే ఒక జట్టు కట్టుకోలేదు. ఇనిషియల్గా వాళ్ళ దీంట్లో వాళ్ళే విడిపోతున్నారు, కానీ అందరు బాగానే ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా ప్రేరణ అండ్ యశ్విఆర్ ఒక గ్రూప్. ఏమో వాళ్ళు ఒకటే గ్రూప్లో ఉన్నారా, వీడి పేరు నాకు తెలియదు. యష్మి, ప్రేరణ ఒకటే గ్రూపే కదా. సో వాళ్ళు ఇప్పుడు మంచి ఫ్రెండ్స్. ఒకవేళ సేవ్ చేయాల్సి స్టార్టింగ్ ఆల్రెడీ అన్నది కదా యష్మి, నువ్వు బయట ఫ్రెండ్ అవ్వచ్చు కానీ లోపల తమ్ముడే అది. బట్ నిజంగా గ్రూప్ అనిపించేది ఏంటంటే ఈవిడే, సోనియా, వీళ్ళిద్దరు, పెద్దోడ చిన్నోడ, అండ్ అభయ్ టు సమ్ ఎక్స్టెంట్. యాక్చువల్లీ మిమ్మల్ని ఒకటి పాజిటివ్ నోట్లో ఒకటి ఉంది మీకు, ఏంటంటే మణికంఠ ఇలా ఫ్యామిలీ దీని గురించి అంటున్నప్పుడు శేఖర్ భాషకు కూడా ఇంకొక 2 వారాల్లో డెలివరీ అయ్యి వైఫ్ గారు బయట ఉన్నా కూడా సెంటిమెంట్ వాడలేదు, లేకపోతే ఎక్కడ వాయిస్ రేస్ చేయలేదు అని దీని మీద ఒకటి అన్నారు. అంత కర్మ లేదు. పాయింట్ ఏంటంటే ఉండాల్సిన కర్మ గురించి కాదు. నేను ఒకటి నమ్ముకున్నా, ఎంటర్టైన్ చేయగలను జనాలను ఏదో రకంగా, ఇలాంటివి చేయాల్సిన పని లేదు. ఒకవేళ అంత అవసరం వచ్చినా కూడా నేను బయటకు వచ్చేస్తా తప్ప. నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ప్రేరణ నేను ఉన్నాం, ఇద్దరు వెజిటేరియన్స్. అక్కడ మనకి ప్రోటీన్ సోర్స్ తక్కువ ఉంది, అందరూ గట్టిగానే వాళ్ళతో గేమ్స్ ఆడాలన్నా టాస్కులు చేయాలన్నా కూడా కొంచెం బలం కావాలి. ప్రేరణ మెల్లగా ఎగ్ తినేస్తుంది, పోతా ఎగ్ మాత్రం. ఒకసారి డిసైడ్ అయ్యా లైఫ్లో వద్దు అనుకొని. థ్యాంక్ యూ భాష గారు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ చాలా విషయాలు, బిగ్ బాస్ విషయాలే కాకుండా మిగతా బయట సిచ్యువేషన్స్ గురించి మాట్లాడాం. అండ్ నేను చాలా ఇబ్బంది పెట్టాను ఇంటర్వ్యూ గురించి. అండ్ మళ్ళీ ఒకనొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ తప్పకుండా పిలుస్తాను. అండ్ మంచిగా ఆఫర్స్, మంచి ఈ ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ కానీ మంచి అవకాశాలు వచ్చి మళ్ళీ ఫుల్ బిజీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.